ఇప్పుడు మీటర్లు కూడా మారుస్తున్నట్టున్నారుగా. మొన్నటిదాకా ఏమన్నారు, మీటరు దుర్మార్గం, పగలగొట్టండి, ఇదే దుర్మార్గం అని చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ అదే పేపర్లో హెడ్డింగ్ ఏమొస్తుంది, అద్భుతమైన మార్పు, ఇవి జరగబోతున్నాయి అని రాస్తున్నారు. అంటే ఏమనాలి మనం దీంట్లో? ఎన్నికల ముందు వరకు సంపద సృష్టించాలంటే బాబు వల్లే, ఆయనే ఒక విజన్ నాయకుడు అని చెప్పి ఆయనే చెప్పారు, అందరూ చెప్పారు. తర్వాత సడన్గా నేనేం మంత్రాలు రావు, నేనేం మాంత్రికుడిని కాదు, మీకు గొంతలు పోడ్చాలంటే టోల్ కట్టాల్సిందే, ఫ్లీట్ మార్చారా లేదంటే ఇదే సంపద సృష్టి అని చెప్పి ఏమైనా చెప్తున్నారా? ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ వీళ్ళిద్దరి విధానాలకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. జగన్ విధానం ఓ రకంగా చెప్పాలంటే వామపక్ష ఐడియాలజీ, చంద్రబాబు ఐడియాలజీ దాన్ని ఏమంటామంటే రైటిస్ట్ ఐడియాలజీ. ఇది ఆర్థిక విషయాలు, ఆర్థిక విషయాల్లో అన్నిట్లలో ప్రభుత్వ పాత్ర ఉండాలని చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ పాత్రే ఎక్కడా ఉండకూడదని చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఇదివరకైనా అంతే. ఇప్పుడు అంటే ఆయన మార్క్ కనబడాలా కాదు, జరిగిపోవాలి, మనకి చేతుల మీద భారం పడద్దు. ఇప్పుడు మన జగన్ ఏమంటాడు, రోడ్లు ప్రభుత్వ డబ్బుల్లో నుంచి ఇచ్చాడు కదా, అంతే. వెరీ సింపుల్ లాజిక్. నాకు అర్థం కాంది, మనందరం బండి కొన్నాం, కారు కొన్నాం, ఏది కొన్నా మనకి దాంట్లో రోడ్డు ట్యాక్స్